నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనకి నేచర్ ఎంజాయ్ చేయాలి, కాస్త ఆధ్యాత్మికంగా కూడా మేము ఉండాలి, డివోషనల్ గా కావాలి, నేచర్ ఎంజాయ్ చేయాలి, మంచి సిటీ చూడాలి, ఇలా రకరకాల ఆలోచన ఉన్న వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్ అంటే శ్రీలంక అని చెబుతూ ఉంటారు. అవునండి. మనం గుళ్ళు దగ్గరికి వెళ్ళొచ్చు, Yes. టెంపుల్స్ విజిట్ చేయొచ్చు, Yes. దండం పెట్టుకోవచ్చు, కానీ కాస్త భక్తిగా ఉండొచ్చు, Yes. అట్ ద సేమ్ టైం నేచర్ ఎంజాయ్ చేయొచ్చు. చక్కగా. ఏం చెప్తారు శ్రీలంక కోసం? సో మిగతా అన్ని కంట్రీల కన్నా కూడా శ్రీలంక ఒక ప్రత్యేకమైన కంట్రీ మన ఇండియన్ ట్రావెలర్స్ కండి. ఎందుకంటే ఇండియానికి సంబంధించి అంటే మనకి ఎవరైతే రామాయణ ఇతిహాసాలు నమ్ముతారో వాళ్ళందరూ కూడా చక్కగా శ్రీలంకలో వాటికి సంబంధించిన గుర్తులు ఉన్నాయి, ఇంకా వాటిని కూడా చూసుకోవచ్చు. ప్లస్ అలానే అత్యంత మనకి ప్రతిష్టాత్మకము లేదంటే గనక అత్యంత శక్తివంతమైన మనకి శక్తిపీఠం ఉంది, అమ్మవారి శక్తిపీఠం, శాంకరీదేవి అమ్మవారి శక్తిపీఠం ఉంది. అందువల్ల ఏంటంటే చాలా ప్రత్యేకమైన కంట్రీ శ్రీలంక, ఎస్పెషల్లీ మన ఇండియన్స్కి. ఇక్కడికి రావటానికి చాలా మందికి కొంచెం ఈ బడ్జెట్ చూసుకొని రావాల్సి వస్తుంది. ఎందుకంటే మన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలా తక్కువలోనే ఈ శ్రీలంక టూర్ ఆపరేట్ చేస్తుందండి. అంటే 5 nights 6 days. ఎందుకంటున్నానంటే నేను చాలా మంది ఈ అష్టాదశ శక్తి పీఠాలని మనకి ఇండియాలో ఉన్నటువంటి 17 అష్టాదశ శక్తి పీఠాల్లో 17 శక్తి పీఠాలు మనకి ఇండియాలో ఉన్నాయి, ఒక శక్తిపీఠం మాత్రమే మనకి శ్రీలంకలో ఉంది. అందువల్ల ఏంటి చాలా మందికి అదొక అవకాశం అనమాట. అరే మనం అమ్మవారి 17 మనం శక్తిపీఠాలు దర్శించుకున్నాం, ఒక శక్తిపీఠం మాత్రమే మనకి ఉండిపోయింది అన్న వాళ్ళకి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ శ్రీలంక ప్యాకేజ్ అవకాశాలు కూడా కలిగిస్తుంది. సో అందుకని ఏంటంటే ఈ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేటప్పటికి ఈ ప్యాకేజ్ వచ్చే మనకి 5 nights 6 days ఉంటుందండి. ఈ 5 nights 6 daysలోనే మీరు ఆల్మోస్ట్ శ్రీలంకలో ఉన్నటువంటి కంప్లీట్గా మనకి రామాయణ ఇతిహాసాలకు సంబంధించిన ప్రదేశాలు, తర్వాత శాంకరీదేవి అమ్మవారి శక్తిపీఠము, అలానే వాటర్ ఫాల్స్, మీరు అంటే నేచర్కి సంబంధించిన చాలా వండర్ఫుల్ నేచర్ ఉందండి శ్రీలంకలో. మనకి హిల్ స్టేషన్స్ ఉన్నాయి, తర్వాత వాటర్ ఫాల్స్, లేక్స్. సో మరి రెండు ఉన్నప్పుడు మన ఐటనరీ ఎట్లా ప్లాన్ చేస్తారు? ఎస్, మన ప్లాన్ ఎట్లా ఉంటుందండి, 5 nights 6 days మన హైదరాబాద్ నుంచి ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉంది, కొలంబోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ముందు మనము అమ్మవారి శక్తిపీఠం దగ్గరికి, ఎందుకంటే అమ్మవారి శక్తిపీఠం కొంచెం దూరంగా ఉంటుంది, అంటే ట్రింకోమలి అనే ఏరియాలో ఉంటుంది అనమాట. అందుకని ఏంటంటే ఫస్ట్ మనం దిగంగానే మనం ఫస్ట్ ట్రావెల్ మనకు అక్కడికి వెళ్తాం. ఈ వెళ్ళే దారిలోనే ఒక 2 అద్భుతమైన శివాలయాలు ఉన్నాయండి. ఒకటి మునీశ్వరన్ టెంపుల్, ఇంకోటి మాన్వారి టెంపుల్. ఈ 2 కూడా మనకి రామాయణంతో ముడిపడినటువంటి శివలింగాలు, అంటే ఆ శివాలయాల్లో ఉన్నటువంటి స్వామివారు. సో అవి దర్శనం చేసుకుని మనము అక్కడ హబ్రానా కానీ డంబోల్ అనే ప్లేస్ కానీ వెళ్తాం. ఎందుకంటే అక్కడి నుంచి మనకి శక్తిపీఠం 1.5 hours ఉంటుంది, కానీ మనకి మధ్యాహ్నం దిగింది లంచ్ చేసుకొని ఇవన్నీ చూసి లేట్ అవుతుందని చెప్పేసి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎక్కువగా జర్నీ అవుతున్న ఉద్దేశం ఏంటంటే ముందే హోటల్ స్టే ఇస్తుంది. ఓకే. సో ఎందుకంటే మళ్ళీ అంత దూరం వెళ్తే మళ్ళీ మనకి నైట్ అయిపోతుంది, బాగా టైర్డ్ అయిపోతున్న ఉద్దేశం కొంచెం ముందే మన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మంచి హోటల్ అకామిడేషన్ ఇస్తుంది. మంచి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తారు. ఎస్, పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్ళి అక్కడ స్టే చేస్తాం. స్టే చేసిన నెక్స్ట్ డే రోజు మనకి అమ్మవారి శక్తిపీఠము దర్శనానికి వెళ్తాం. అంటే అమ్మవారి శక్తిపీఠం ఉంది ట్రింకోమల్ అనే ఏరియాలో ఉంది. అక్కడ శివయ్య పేరు తిరుకోనేశ్వరుడు, అంటే ట్రింకోమలి దాని నుంచే వచ్చింది అంటారు. సో తిరుకోనేశ్వరంలో మనకి ఆ తిరుకోనేశ్వరం టెంపుల్లో మనకి స్వామివారిని, తర్వాత అమ్మవారిని, అంటే తిరుకోనేశ్వరుని, తర్వాత శాంకరీదేవి అమ్మవారి శక్తిపీఠంలో ఉన్న శాంకరీదేవి అమ్మవారిని 2 కూడా ఒకటే కాంప్లెక్స్లో ఉంటాయి. సో ఆల్మోస్ట్ మనం 1.5 hours అక్కడే మనం స్పెండ్ చేస్తాం. చక్కగా పూజలు చేయించుకోవచ్చు, స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి కూడా పూజలు చేయించుకొని చాలా అసలు అది ఒక కొండ మీద ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి చూస్తే మళ్ళీ కంప్లీట్ ఇండియన్ ఓషన్ కనపడుతుంది. చాలా అద్భుతమైన సీన్ అండి అది మాత్రం. పోస్ట్ కార్డు ఫొటోస్ అంటారు, అటువంటి ఫోటో వస్తుంది అక్కడ, అంత బాగుంది. అక్కడ రావణ కట్ అని, రావణాసురుడు కోపంతో తన ఖడ్గంతో చీలినటువంటి కొండ కూడా ఉంటుంది అనమాట. అక్కడ అది కూడా మనం విజిట్ చేస్తాం. అది చూసి అక్కడ నుంచి మనకి అక్కడ రావణ హాట్ వెల్స్ అని ఉంది. రావణ హాట్ వెల్స్ కూడా మనకి రావణాసురుడికి సంబంధించిన, అది వాళ్ళ మదర్ కైకసి అని ఉంటారు, తన కోసం అంత్యక్రియల కోసం తవ్వినటువంటి బావులు అనమాట అక్కడ. సో అది కూడా విజిట్ చేస్తాము. అలానే శ్రీలంకలో 90% ఆఫ్ ద పీపుల్ బుద్ధిస్టులు అండి.
ఓకే. అందుకని ఎక్కువగా బుద్ధిస్ట్ టెంపుల్ కూడా ఉంటాయి, బుద్ధ భగవాన్ టెంపుల్ కూడా ఉంటుంది. సో అంద వేలో మనకి గోల్డెన్ బుద్ధ కేవ్ టెంపుల్ అని ఉంటుంది, అదొక ఫోటో స్టాప్ ఉంటుంది. అక్కడ నుంచి మనం క్యాండీ వెళ్తామండి. అంటే మనం సెకండ్ నైట్ క్యాండీలో ఉంటాం. క్యాండీ కూడా కంప్లీట్గా హిల్ స్టేషన్ అండ్ వరల్డ్ హెరిటేజ్ సిటీ క్యాండీ. సో అక్కడ మనం నైట్ స్టే చేస్తాం. ఎందుకంటే అక్కడ మనకి బుద్ధుడి పన్నుటువంటి టూత్ రిలిక్ టెంపుల్ ఉంది అక్కడ. చాలా వాళ్ళకి బుద్ధిస్టులు అందరూ కూడా ఒక్కసారైనా కూడా ఆ టెంపుల్కి వెళ్ళి ఆ పన్నుని దర్శనం చేసుకోవాలి. అంత శక్తివంతమైన టెంపుల్ అది. ఓకే. సో అది అక్కడే ఉంది, క్యాండీలో ఉంది. అది ఇంకొకటి ఏంటంటే క్యాండీ ఇప్పుడు కొలంబో క్యాపిటల్ కాకముందు క్యాండీనే వాళ్ళ క్యాపిటల్ సిటీ. సో తర్వాత దాన్ని కొలంబోకి వాళ్ళు షిఫ్ట్ చేసుకున్నారు. సో అంత అద్భుతంగా ఉంటుంది క్యాండీ సిటీ. అక్కడ మనం సెకండ్ నైట్ ఉంటాం. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఇంకొక అద్భుతమైన ప్లేస్ నువారెలియా అంటారు. ఆ నువారెలియాకి వెళ్ళేదారు అంతా కూడా చక్కటి టీ ఎస్టేట్స్, వాటర్ ఫాల్స్, తర్వాత మనకి లేక్స్ దాటుకుంటా వెళ్ళి అమ్మవారి అశోకవనంకి వెళ్తాము. సో అదేంటంటే నువారెలియా అని లిటిల్ ఇంగ్లాండ్ అని కూడా అంటారు. అంత అద్భుతంగా ఉంటుంది ఆ ప్లేస్. సో అమ్మవారి అశోకవనంలో ఆ అమ్మవారి ఉన్న ప్లేస్లో ఇప్పుడు 2 రామాలయాలు ఉన్నాయి. 2 రామాలయాలను మనం దర్శనం చేసుకుని అక్కడ హనుమంతుడి వారి పాదముద్రలు ఉన్నాయి. సో ఆంజనేయ స్వామి వారిని కూడా మనం దర్శనం చేసుకొని ఆ గ్రెగరీ లేక్ అని ఉంటుంది అక్కడ, మ్యాన్ మేడ్ లేక్. ఆ గ్రెగరీ లేక్లో ఎవరన్నా కనుక బోట్ షికారులు అనుకుంటే వెళ్ళొచ్చు. చూసుకొని అక్కడి నుంచి అక్కడ ఇంకొక అద్భుతమైన టెంపుల్ ఉంది మనకి, గాయత్రి మందిరం అని. అది కూడా మనకి రామరావణ యుద్ధం జరిగేటప్పుడు రావణాసుడి కొడుకు మేఘనాథుడు అని ఉంటారు, ఆయన యజ్ఞం చేస్తారు. ఇంకా చాలా శక్తివంతమైన ఆయుధాలు కావాలి, తను శక్తివంతుడు అవ్వాలని. సో దాన్ని హనుమంతుల వారు లక్ష్మణ స్వామి దాన్ని భగ్నం చేస్తారు. అటువంటి ప్లేస్ కూడా అక్కడ ఉంది. సో ఇవన్నీ చూసుకుని మళ్ళీ మధ్యలో ఒక టీ, ఎందుకంటే శ్రీలంక వన్ ఆఫ్ ద నెంబర్ 1 టీ ఎక్స్పోర్టర్. చక్కగా ఒక తేయాక్ టీ తాగి అక్కడ తాగొచ్చు, కొనుక్కోవచ్చు. అది చూసుకుని మళ్ళీ క్యాండీ వచ్చేస్తాం. మరుసటి రోజు ఇవన్నీ ఇప్పటి వరకు టెంపుల్ చూసాము, తర్వాత మనకి మంచి వాటర్ ఫాల్స్ చూసాం, కానీ బీచ్ మిస్ అయింది. అందుకని చెప్పేసి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నెక్స్ట్ డే రోజు కొలంబో వెళ్ళి కొలంబోలో స్టే చేసి అక్కడి నుంచి బయలుదేరి మనం బెంతోటా సిటీ అని వెళ్తాము. అదంతా కూడా కంప్లీట్గా బీచ్ ఏరియా. సో ఆ బీచ్ ఏరియాకి వెళ్ళి అక్కడే లంచ్ చేసుకొని తర్వాత ఎవరన్నా బోటింగ్ చేయాలి అనుకుంటే కనుక ఆ బోటింగ్ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ కొలంబో వస్తాం. సో కొలంబోలో మళ్ళీ కొలంబో సిటీ టూర్ అంతా ఉంటుంది. అక్కడ కూడా విభీషణ టెంపుల్ అని ఉంది. సో ఆ విభీషణ టెంపుల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఆ విభీషణ టెంపుల్ చూసుకొని మరుసటి రోజు 6వ రోజు బయలుదేరి మనం హైదరాబాద్ వస్తాం. ఇప్పుడు ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉండింది, నేచర్ కూడా ఎంజాయ్ చేస్తాం. అవునండి. కొంతమంది ఆధ్యాత్మికం మాత్రమే కావాలనుకుంటారు. అవునండి. కొంతమంది నేచర్ ని మాత్రమే ఎంజాయ్ చేయాలనుకుంటారు. మరి వాళ్ళకి తగ్గట్టుగా మీరు ఏమైనా కస్టమైజ్ చేసిస్తారా? కస్టమైజ్ చేసుకోవచ్చు. శ్రీలంక మొత్తం చూడాలి అనుకుంటే కనుక 15 to 20 days పడుతుంది. అన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసినటువంటి ప్లేస్ అని కూడా రామాయణ సర్క్యూట్ అని చెప్పేసి రామాయణానికి సంబంధించిన ప్లేసెస్ అన్ని ఎక్కువగా ఉంటాయి. ప్లస్ ఏంటంటే నేషనల్ పార్క్స్ ఉంటాయి మధ్యలో. నేచర్ అంతా కూడా చక్కగా ఈ టూర్లోనే ప్లాన్ చేసాం. అలా కాదు ఇంకా ఎక్కువ నేను నేచర్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే కనుక వాళ్ళకి సంబంధించి కూడా మీరు అన్నట్టు కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు. సో వాళ్ళకి తగ్గట్టుగానే ప్యాకేజ్ కూడా ఉంటుంది. ఎస్, ప్యాకేజ్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళు అప్పుడు మనకి ట్రింకోమలి వెళ్లాల్సిన అవసరం ఉండదు. అందుకే ఇంకా సెంట్రల్ పార్ట్ నుంచి కింద వరకు వాళ్ళు చక్కటి అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి. యాలా నేషనల్ పార్క్ అని, మిరిసా బీచెస్ అని, కట్రగామా అని, ఇవన్నీ కూడా చక్కగా వాళ్ళు బెంతోటా, ఇందాక నేను చెప్పిన బెంతోటా సిటీ, కొలంబో సిటీ, ఇవన్నీ కూడా క్యాండీ, ఇవన్నీ కూడా చక్కగా కస్టమైజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 1 week ప్యాకేజ్ కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మీరు చెప్తున్న ప్యాకేజ్ ని బట్టి ఎట్లా ఉందండి కాస్ట్? ఈ కాస్ట్ వచ్చేది మనకి ఏంటంటే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ 59,500 రూపీస్లోనే ఈ శ్రీలంక ప్యాకేజ్ తీసుకొని వచ్చిందండి. దీంట్లో మనకి ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయి, తర్వాత హోటల్ అకామిడేషన్స్ ఉంటుంది, అంటే లగ్జరీ హోటల్స్ అండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ వచ్చేటప్పటికి ఏ హోటల్లో మనం స్టే చేస్తే ఆ హోటల్లోనే మనం డిన్నర్ కూడా చేసుకుంటాం. లంచ్ మాత్రం ఏంటి మనం ఆన్ ద వే ఉంటాం కాబట్టి ఆ మధ్యలో మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి. ఆ రెస్టారెంట్స్లో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ లంచ్ అరేంజ్ చేసింది. సో
బడ్జెట్ ఫ్రెండ్లీగా Yes. ఒక మంచి శ్రీలంక ప్యాకేజ్ ని మంచి- డిజైన్ చేశారు మీరు. అవునండి, అండ్ చాలా బాగా ఐటనరీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అవునండి. సో శ్రీలంక వెళ్ళాలి అని ఎవరైనా ప్లాన్ చేసుకుంటున్నట్లయితే కింద స్క్రోల్ నెంబర్ కి కాల్ చేయండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్ సిబ్బంది మీకు అందుబాటులోకి వస్తారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి 2 తెలుగు రాష్ట్రాలలోనూ 11 బ్రాంచెస్ ఉన్నాయి. బెంగళూరులో కూడా బ్రాంచ్ ఉంది కాబట్టి మీకు నియర్ బై ఏదైనా బ్రాంచ్ ఉన్నట్లయితే ఒకసారి విజిట్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.